ఇసుక మాఫియాను బంద్ చేసిన విజయరమణరావు శివపల్లిలో ఆ గుట్టను మొత్తం తవ్విండు, అక్కడ ప్రకృతికి విఘాతం కలిగిస్తుందని ఒక ఆరోపణ కూడా మీ మీద మీ స్థానిక లీడర్లు కొంతమంది చేసినటువంటి పరిస్థితి. ఇది వాస్తవమా కదా? శివపల్లి ఆ గుట్టను విజయరమణరావు తవ్విండా లేదా? అసలు దానికి వ్యతిరేకం. దానికి ఏదైతే ఇదే అని కాదు, మట్టి మాఫియా కానీ ఇసుక మాఫియా కానీ ఏ మాఫియా అయినా కానీ 100% వ్యతిరేకం. మీకు ఏదేదైతే మీ దృష్టికి వచ్చినాయో మీరే స్వయంగా వస్తే మీకు ప్రజలే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మా నియోజకవర్గ ప్రజలు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మా కాన్ఫరెన్స్ రండి, మా నియోజకవర్గంలోనే మీకు మా వాళ్ళు చెప్తారు. సో ఇంత మంచోడు విజయరమణరావు. సో విజయరమణరావుకి ఏమన్నా రోజు ప్రజల నుంచి ప్రశ్నలు విమర్శలు ఏమైనా వస్తూ ఉన్నాయా? 14-15 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు, ఎప్పుడు నెరవేరుస్తారనే ప్రశ్నలు ఏమైనా తలెత్తిన సందర్భాలు? ఇప్పటివరకు ఇక్కడ తలెత్తలే. నేను నిత్యం ప్రజలతో ఉంటా. ఇక్కడ ప్రజలను అడగాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. నేనే వాళ్ళతో ఉంటా కాబట్టి ఏ సమస్య ఉన్నా నిత్యం నా దగ్గర రోజు 100 మంది చచ్చిపోతూ ఉంటారు. నేను పూర్తి స్థాయిలో నెలలో 25 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాను. హైదరాబాద్ ఇట్లా మీటింగ్స్ ఉంటే తప్ప ఇక్కడ ఉండడం అనేది తప్ప నేను కామన్ అంటే మామూలు టైంలో ఎప్పుడు నియోజకవర్గంగా ఉంటాను. బీఆర్ఎస్ ఎందుకు ఒకసారి గ్రామాలకు పోయి చూడండి, ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ని గెలిపించేందుకు సిద్ధంగా బ్రహ్మరథం పడుతున్నారని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ ఆలోచన అది. ఎందుకంటే వాళ్ళకి అట్లా జరిగితే మంచిగా ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అట్లా జరిగితే మాకు తొందరగా ఇంతకుముందే చెప్పాను మీకు ఆ విషయం. వాళ్ళకి అట్లా ఆపేక్ష ఉంది, అంత తొందర ఉంది, అంత ఆరాటం ఉంది. కానీ మా దగ్గర అట్లా లేదు. అంటే బీఆర్ఎస్ ఆలోచించే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని నేను అనుకుంటలేను. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ చూసిండ్రు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఈ 15 నెలల కూడా 5 ఏళ్ళు కూడా పూర్తి కాలే గవర్నమెంట్ వచ్చి. 15 నెలలు నడుస్తూ ఉంది. 15 నెల. ఈ 15 నెలల్లో కూడా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేసింది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి గారు కూడా యాక్టివ్ ఉన్నారు. దాదాపు 54-55 వేల నూతన ఉద్యోగాల కల్పన ముఖ్యమంత్రి గారు చేసింది ఇప్పటికి. వాటితో పాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, 5 లక్షలను ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచేయడం కానీ, దాంతోపాటు ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళు కోరుకున్నట్టే రేషన్ కార్డులు కూడా ఏప్రిల్ నెలలో రేషన్ కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వబోతాం. కానీ పెద్దపల్లిలో 100% రుణమాఫీ, 100% రైతు భరోసా, రేషన్ కార్డులు, కొత్తగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయంటే 100% ఇక అక్కడనే కాదు అంతటా అవుతా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే కూడా ఒక ఇల్లు, ప్రభుత్వం కూడా వచ్చి దగ్గర 15 నెలల అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. అంటే ఎక్కడ కూడా పేదల మీద భారం మోపలే, పేదలకు భారం కాలే. అంటే పేదలకు భారం వేయకుండానే ఏ ట్యాక్సెస్ పెంచకుండా ఇవాళ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. దగ్గర 10 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం లాంచ్ చేసింది, అమలు చేస్తూ ఉంది. ఇవాళ రైతు భరోసా కూడా నిన్నటి వరకు 4 ఎకరాలు పడ్డాయి. అంటే ఇప్పుడు కూడా 4-5 ఎకరాలే 85% మంది రైతులు ఉంటారు. అంటే ఇంకొక ఎకరం అయితే 85% పూర్తి అవుతుంది. అంటే ఇది నేను చెప్పింది కాదు, ప్రతిపక్షాలు గతంలో చెప్పిన ముచ్చట. అదేవిధంగా ఇవాళ బోనస్ ఇచ్చినాం. గత ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పి రైతులు మోసం చేసింది, బోనస్ ఇవ్వలే. గత ప్రభుత్వము రైతు బంధు ఏకకాలంలో వేసేవాళ్ళు. మీరు ఎందుకు విడతల వారిగా 2 నెలల కాల పరిమితులు వేస్తూ ఉన్నారు మెల్లగా? అయితే మీకు ఇంకోటి, గత ప్రభుత్వం కూడా ఒక పసలు మొత్తానికి ఏకుంటే ఎగ్గొట్టిన సందర్భం ఉంది. ఈ పసలు ఆ పసలుకి వేసిన సందర్భం ఉంది. ఇప్పుడు మీరు 2 పసలు కొట్టారు కదా. అంటే ఒకటే పసలు గ్యాప్ వచ్చింది. అది ఆ పసలు ఎందుకు గ్యాప్ వచ్చింది? 21,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. గతంలో ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఏ రైతుకు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలలో ఏ మండలాన్ని పోదాం, ఏ గ్రామాన్ని పోదాం, ఎక్కడికైనా పోదాం, ఎక్కడ కూడా ఏ రైతుకు రైతు రుణమాఫీ జరిగి తిరిగి ఆ రైతు పేన 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరిగి బ్యాంకు నుండి ₹1 మళ్ళీ రైతు రుణమాఫీ పొందిన రైతు లేడు. ఇవాళ దగ్గర ఈ రాష్ట్రంలో 2 లక్షల వరకు, అంటే దాన్ని వక్రీకరించి మరి మాట్లాడడం జరిగింది. వాస్తవానికి వరంగల్ రైతు డిక్లరేషన్లో అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, 2023 ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడ కూడా రైతుకు మేము 2 లక్షల పైన కూడా రుణమాఫీ చేద్దామనేటువంటి విషయాన్ని ఏ రోజు చెప్పలేదు.
కాకపోతే దాన్ని పత్రికలు మీడియా వక్రీకరించి కొంత ప్రచారం చేసినాయి. ఇలా 2 లక్షల వరకు రుణమాఫీ అంటే ఈ రాష్ట్రంలో దాదాపు 89% రుణం 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.